విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి ఏషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి గుతే జయ జయ హే మహిషాసురమర్దిని ఐగిరి నందిని నందిత మోహిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి ఏషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యగవర్ధిని శైలసుతే వేదంబెవ్వని వెదిగిడిది ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. నెమ్మదిగా రెండు చేతులు రెండు కలుపుని పెట్టుకుందాం. 5 seconds. 5 4 3 2 1 0. నెమ్మదిగా రెండు చేతులు తీసి రెండు కలుపు తిరుగుతాం. గట్టిగా చెప్పకూడదు ధ్యానానికి, ధ్యాన శక్తికి. గోవింద వెంకటరమణ గోవింద అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడ చట కలడనినా అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడ చట కలడనినా కలుతునెవ్వరిని తను వియోగద ఇలనాతని భజగించుడి కలుతునెవ్వరిని తను వియోగద ఇలనాతని భజగించుడి వేదం వెవ్వని వెతికిడిది ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద సంకటహరణ గోవింద. చప్పట్లు అందరూ. పత్రి అమ్మ సమక్షంలో అద్భుతంగా పత్రిజీ అవతరణోత్సవం ప్రారంభోత్సవం మొదటి రోజులో ఉన్నాం. అద్భుతంగా అందరూ గట్టిగా కరతాళ ధ్వనితో
అందరూ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అందరూ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద సంకటహరణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గట్టిగా చప్పట్లు పత్రి మహారాజ్ కి తందనానా అహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే తందనానా అహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా కందువగు హీనాది కములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ కందువగు హీనాది కములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకులమంతా ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకులమంతా ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ తందనానా అహి తందనానా పురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా తందనానాహి తందనానా పురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్ర అదియునొకటే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్ర అదియునొకటే నిండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడు ఉండేటి సరి భూమి ఒకటే నిండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడు ఉండేటి సరి భూమి
భూమి ఒకటే సరి భూమి ఒకటే సరి భూమి ఒకటే తందనానాయి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే కొడమి సునకము మీద బలయు ఎండొకటే కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే కొడమి సునకము మీద బలయు ఎండొకటే కడు పుణ్యులను పాప కర్మములను సరిగామ జడి శ్రీ వెంకటేశ్వర నామమొకటే కడు పుణ్యులను పాప కర్మములను సరిగామ జడి శ్రీ వెంకటేశ్వర నామమొకటే ఈశ్వర నామమొకటే ఈశ్వర నామమొకటే తందనానాయి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా సగినల మంజపు జాజర జగడపు చనవుల జాజర సగినల మంజపు జాజర చనవుల జాజర సగినల మంజపు జాజర జగడపు చనవుల జాజర మల్లలు తురుమున ముడిచిన బరువును మల్లపు సరసపు మురిపెమున మల్లలు తురమున ముడిచిన బరువును మల్లపు సరసపు మురిపెమున జల్లన భూపొడి జారగపతిపై చల్లేరదివలు జాజర జల్లన భూపొడి జారగపతిపై చల్లేరదివలు జాజర జగడపు చనవుల జాజర అందరూ ఉత్సాహంగా అందరూ చప్పట్లు చనవుల జాజర సగినల మంజపు జాజర జగడపు చనవుల జాజర సగినల మంజపు జాజర आत्म विद्या जय जय हो ब्रह्म विद्या जय जय हो श्वास विद्या जय जय हो निर्वाण विद्या जय जय हो आनंद विद्या जय जय हो आरोग्य विद्या जय जय हो श्वास विद्या जय जय हो दिव्य श्वास विद्या जय जय हो ब्रह्म
విద్య జయ జయ హోం దివ్య బ్రహ్మ విద్య జయ జయ హోం ఆత్మ విద్య జయ జయ హోం దివ్య ఆత్మ విద్య జయ జయ హోం జయ హోం జయ హోం జయ హోం జయ హోం. మన గురుగారికి ఎంతో ఇష్టమైన పాట, అందరూ జయ హో. ఆత్మ విద్య జయ జయ హో, బ్రహ్మ విద్య జయ జయ హో, ఆనంద విద్య జయ జయ హో, నిర్వాణ విద్య జయ జయ హో, ఆత్మ విద్య జయ జయ హో, దివ్య ఆత్మ విద్య జయ జయ హో. వాల్మీకి వేదవేష జయ జయ హోం, బుద్ధ మహావీరు జయ జయ హోం, యేసు మహమ్మదు జయ జయ హోం, కబీరు నానకు జయ జయ హోం, బ్లెవెట్స్కి భీషంటు జయ జయ హోం, యుక్తేషు లాహిరి జయ జయ హోం, దివ్య యుక్తేషు లాహిరి జయ జయ హోం, మార్ప మిలారప జయ జయ హోం, దివ్య మార్ప మిలారప జయ జయ హోం, ఓషో రాంబ జయ జయ హోం, దివ్య ఓషో రాంబ జయ జయ హోం, శుభాశుభత్రి జయ జయ హోం, దివ్య శుభాశుభత్రి జయ జయ హోం, ఆత్మ విద్య జయ జయ హోం, బ్రహ్మ విద్య జయ జయ హోం, శ్వాస విద్య జయ జయ హోం, ధ్యాన విద్య జయ జయ హోం, ధ్యాన విద్య జయ జయ హోం, దివ్య ధ్యాన విద్య జయ జయ హోం.
థ్యాంక్ యూ. ఎంతో అద్భుతంగా గణేష్ గారు మరి వారి బృందం మాస్టర్స్ అందరూ కలిసి ఎంతో అద్భుతంగా సంగీత నాదంతో మనందరినీ ధ్యానంలో అలరించారు. ప్రపంచ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు అయినటువంటి శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి ఆత్మ ప్రణామాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన పత్రి అమ్మకు అలాగే ధ్యానమిత్రులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మన ప్రియతమ గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి చైతన్యంతో అలాగే అమ్మ స్వర్ణమాల పత్రిజీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ 3 రోజుల ధ్యాన యజ్ఞాలకు మనందరం కూడా వచ్చాం. ఇది ఎంతో అద్భుతమైన సుదినం. మరి ఇప్పుడు మనం మన గురుపత్ని ఈ పిఎస్ఎస్ఎంకి ముందుండి మనల్ని అందరినీ నడిపిస్తున్నటువంటి ఆ తల్లిని మనం ఆహ్వానించుకుందాం. అలాగే వశిష్ఠ గౌతమి ట్రస్ట్ చైర్మన్గా ఉండి ఆవిడ ఎంతో అద్భుతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆ మేడం గారిని, పత్రిజీ మేడం గారిని మనం సాదరంగా ఆహ్వానించుకుందాం. మేడం గారికి గట్టిగా కరతాళ ధ్వనులతో ఘనంగా స్వాగతం పలుకుదాం. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. మధురం మధురం స్వర్ణామృతం మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం ప్రకృతే అమ్మగా పరమాత్మే గురువుగా ప్రకృతే ఇంకా గట్టిగా స్వాగతం పలుకుదాం కరతాళ ధ్వనులతో. అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుల వారైన ఎన్ఎన్ ప్రసాదరావు గారిని ఘనంగా ఆహ్వానించుకుందాం కరతాళ ధ్వనులతో. మరి సార్ అంటే మన ఇష్టాన్ని మనం రుజువు చేసుకోవాలి కదా. అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి శ్రీ వెంకటేశ్వరరావు గారిని కూడా సాదరంగా ఆహ్వానించుకుందాం కరతాళ ధ్వనులతో. అలాగే జిల్లా మనకి కళాలక్ష్మి మేడం, మనకి వశిష్ఠ గౌతమి చైర్మన్ ఆ మేడం గారిని మనం సాదరంగా ఆహ్వానించుకుందాం. వైస్ చైర్మన్ గారు వారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. కాంతి ధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం అధ్యక్షుల వారు కుమార్ గారు, మద్దుల కుమార్ గారిని కూడా ఘనంగా ఆహ్వానించుకుందాం. కాంతి ధర్మ ధ్యాన కేంద్రం కార్యదర్శి వశిష్ఠ గౌతమి ట్రస్టీ శ్రీ కరుటూరి రంగారావు గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. కాంతి ధర్మ పిరమిడ్ ట్రస్ట్ సంబంధించిన సభ్యులను కూడా ఘనంగా ఆహ్వానించుకుందాం. అలాగే ఇప్పుడు పత్రి మేడం గారిని మనం జ్యోతి ప్రజ్వలనం చేయవలసిందిగా కోరుకుందాం. గట్టిగా కరతాళ ధ్వనులు. అందరి కరతాళ ధ్వనుల మధ్యలో అమ్మ చక్కగా జ్యోతి ప్రజ్వలనం చేస్తున్నారు. ఇది ఎంతో అద్భుతమైన దృశ్యం. అమ్మగా పరమాత్మే గురువుగా గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా గురు దంపతులు. మాతాజీ పత్రిజీ చక్కగా మనకి ఇప్పుడు జ్యోతి ప్రజ్వలనం చేస్తున్నారు. అందరం కూడా గట్టిగా కరతాళ ధ్వనులు. మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. అమ్మ ప్రేమే అమృతం, అమ్మ పలుకే అమృతం, అమ్మ నవ్వే అమృతం,
అమ్మ జ్ఞానం అమృతం, అమ్మ జోలపాటే అమృతం, అమ్మ ఒడి అమృతం, అమ్మ జోలపాటే అమృతం, అమ్మ ఒడి అమృతం. మాతాజీ అమ్మ స్వర్ణమల పత్రిజీ ఆధ్వర్యంలో చక్కగా ఇప్పుడు మనకి ఈ సభ జరుగుతుంది. మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పూర్తి దివ్య చైతన్యంతో అమ్మ ఆధ్వర్యంలో మనం నిర్వహించుకుంటున్న ఈ ధ్యానయజ్ఞం ఎంతో అద్భుతంగా, ఎంతో ఎనర్జీతో చక్కటి సాయంత్రం మనం ప్రారంభించుకున్నాం. చాలా గొప్పగా జరుగుతోంది. మరి సార్ ఏది చేసినా అది అద్భుతంగానే ఉంటుంది. ఆ ధ్యానయజ్ఞాలు అనేది పూర్వం రాజులు అశ్వమేధ యాగం, అలాగే కొన్ని యాగాలు వాళ్ళు నిర్వహిస్తూ రాజ్యక్షేమం కోసం చేస్తూ ఉండేవారు, వృద్ధి కోసం, రాజ్య వృద్ధి కోసం. అలా మరి పత్రిజీ ఈ యజ్ఞాలను ఎందుకు మొదలుపెట్టారు అంటే, ఈ భూమి మీద అద్భుతంగా ఈ భూమిని ఉన్నతీకరించటానికి, అట్లాగే ఈ భూమి మీద ఉన్న మనమందరం మనుషులమే కాదు, అన్ని జీవకోటి మొత్తం ఆ ఉన్నతికి ఎదగాలనే దాంట్లో భాగంగా ఈ యజ్ఞాలను మనకి సారు మొదలుపెట్టారు. ధ్యాన యజ్ఞం, ధ్యాన చక్ర, ఇట్లా అన్నీ అద్భుతంగానే, అంటే ఒక సంవత్సరానికి ఒక్కసారి డిసెంబర్లో నిర్వహించే ఆ యజ్ఞం ద్వారా సంవత్సరం అంతా మనకి ఆ ఎనర్జీ ఆ భూమి మీద ఆ పైలోకాలు, మనం హాజరైన వాళ్ళకన్నా పైన పరమ గురువులు అందరూ కూడా అక్కడికి వచ్చి ఆ సమయాన్ని ఎంతో అద్భుతంగా ఆస్వాదించి వెళ్ళేవాడు అని థర్డ్ చూసిన మాస్టర్లు అందరూ చెప్పారు మనకి. మరి అలాగే ఈ చిన్న చిన్న యజ్ఞాలు వారం రోజులు, 3 రోజులు ప్రతి చోట, అంటే అక్కడ ఒక్క చోటే కాకుండా ద్వారకా తిరుమలలో, అన్నవరంలో, పుట్టపర్తిలో, షిరిడీలో, అలా మనకి ఈ ధ్యాన యజ్ఞాలని మనకి చక్కగా ఎప్పటికప్పుడే వైకుంఠపాళి ఆట గురించి చెప్పినప్పుడు పత్రిసారి చెప్పారు, మనం ఇంట్లో ఒక్కళ్ళమే చేసుకుంటే ఒకటి, సామూహికంగా ఓ 10 మంది కలిస్తే ఇంకా ఒక చిన్న నిచ్చెన ఎక్కుతాం. అలాగే మనం పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు తెలిస్తే ఇంకో పెద్ద మెట్టు ఎక్కుతాం, పెద్ద నిచ్చెన. మరి సామూహికంగా పౌర్ణమి రోజు ఈ యజ్ఞాలు మనం నిర్వహించుకుంటూ ఇందులో ధ్యానం చేస్తే చాలా పెద్ద పెద్ద నిచ్చెనలెక్కి తొందరగా ఆ పరమపదానికి చేరుకుంటామని. మరి అలాగే దాంట్లో పాములు కూడా ఉన్నాయండి. ఆ పాముల్లో దసరా సెలవులు వచ్చినాయని మనం ధ్యానం మానేస్తే ఓ చిన్న పాము నోట్లో, మరి వేసవి సెలవులు వచ్చినాయని మానేస్తే ఇంకో పెద్ద పాము నోట్లో, మరి మొత్తానికి స్కూల్ ఎగ్గొట్టేస్తే పెద్ద పాము పైకంటే వెళ్ళిన తర్వాత కూడా దాంట్లో పడితే మొత్తం కిందకు వస్తాం. ఇవన్నీ మనకి చక్కగా ఆ గురువులు మనకి ఆ ఆట రూపేణా మనకు చెప్పారు. అందుకే సార్ ఎప్పటికప్పుడు మనల్ని మేలుకొలుపుతూ ఈ యజ్ఞాల రూపంలో మనల్ని మర్చిపోకుండా ఎనర్జీ ఇస్తూ, మరి ఆ మహానుభావుడు మనల్ని ఇంత చక్కగా మనందరికీ ఈ కార్యనిర్వహణ కూడా మనకు అలవాటు చేసి ఆయన పైనుంచి చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. ధ్యానామృతాన్ని పానం చేస్తున్న మృత్యుంజయులందరికీ నాతో పాటు ప్రణామాలు. ఈరోజు అద్భుతం. ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్లో మన జిల్లాలో, ఈ ఉభయ గోదావరి జిల్లాలో, ఈ తణుకు పట్టణంలో మరొకసారి నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, తణుకు మరొకసారి తళుక్కుమన్నది. ఈ టీం ఇంతటి అద్భుతంగా ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్దిన మరి మన కుమారు, మన రంగారావు గారు, మరి మిత్రులందరికీ, తణుకు పెరుగుడు మాస్టర్లందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు. మిత్రులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు, చంద్రగ్రహణం. ఒక అద్భుతమైన రోజు, అద్భుతమైన వైబ్రేషన్స్ ఉంటాయి. అది సాధకుడు నిత్యం అనుభూతిస్తుంటాడు. విస్తారంగా అమావాస్య రోజున, పౌర్ణమి రోజున మరింత విస్తారంగా ఉంటుంది ఆ వైబ్రేషన్స్ అని చెప్పి మన గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ పదే పదే మనకు బోధించేవారు. మరి అలాగే ఆ లోటును లేకుండా చేసేందుకు మేడం గారు చక్కగా పిఎస్ఎస్ మూవ్మెంట్ను
అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళగలాలని మనం అందరూ గట్టిగా కోరుకుందాం మిత్రులారా. మహిళా ధ్యాన మహాయజ్ఞం ఎందుకు తలపెట్టారో ఇప్పుడు మనకు అర్థమయ్యింది. ఎస్, అలాగే ఈ చంద్రగ్రహణం, ఆ గ్రహణం గురించి 2 మాటలు చెప్పి ముగిస్తాను మిత్రులారా. చంద్రుడిని భూమి పట్టుకుంది ఈరోజు. గ్రహణం అంటే పట్టుకోవటం. ధ్యానంలో మనం ఎరుకతో మనల్ని మనం పట్టుకుంటాం. ఇది నిత్యం మనం చేసే ఒక ప్రక్రియ. ఇది మన దేహం భూమి, మన మనసు ఒక చంద్రుడు. ఎరుకే గమనము, గమనమే గ్రహణం. గ్రహణం అంటే పట్టుకోవటం. ఆ గ్రహణమే గ్రహం, గ్రహించుట, అబ్జార్బింగ్. ఆ గ్రహమే నిత్యం మనం ధ్యాన సాధన చేస్తూ ఉంటే జీవిత పర్యంతం సత్యాగ్రహం అవుతుంది మిత్రులారా. సత్యాన్ని గ్రహించే శక్తి ఒక పిరమిడ్ మాస్టర్కే ఉన్నది. దానినే బోధించాడు మన మహానుభావుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. సత్యయుగం చేరే వరకు ఈ సత్యాన్ని ఔపోసన పడుతూనే ఉందాం నిత్య ధ్యాన సాధన ద్వారా మిత్రులారా. థ్యాంక్ యూ. ముందుగా గురుదేవులైన పత్రి గారికి నమస్కరించుకుంటూ, అలాగే పత్రి మేడంకి నమస్కరించుకుంటూ, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కరించుకుంటూ ఒకసారి అందరు గట్టిగా చెప్పకూడదాం. ఇది మన జిల్లాలో 3వ యజ్ఞం. ఒకటి ద్వారకా తిరుమల 2007లో చేసుకున్నాం, అలాగే రెండోసారి ద్వారకా తిరుమలలో చేసుకున్నాం. ఇది 3వ యజ్ఞం తణుకులో చేసుకున్నాం. ఇది ముచ్చటగా 3వసారి చేసుకున్నాం. అసలు అందరూ ఒకసారి గట్టిగా కొడదాం. ఇది జిల్లాలో నడిబొడ్డులో జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి మరి నాగరాజు గారు, అలాగే తణుకు టీవీ ఛానల్ వాళ్ళు కూడా మాకన్నా బాగా వర్క్ చేశారు ఇక్కడ ఈ కార్యక్రమాల్లో. సో గట్టిగా వాళ్ళందరికీ, నాగరాజు గారికి, తణుకు టీసీఎన్ ఛానల్కి గట్టిగా అభినందనలు తెలియజేసుకుందాం. సో ఓకే, థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు. అలాగే మేడం స్వర్ణమాల పత్రికకి నా ఆత్మ ప్రణామములు. ఇక్కడ ఇచ్చేసినటువంటి ధ్యాన మిత్రులందరికీ, వేదిక నిర్వహించిన పెద్దలందరికీ నా నమస్కారాంజలులు. ఈరోజు మనం ఇక్కడ ధ్యాన యజ్ఞం, ఇది మేము ఫస్ట్ టైం చేయటం. ఏదైనా చిన్న పొరపాట్లు ఉన్నా ఏదైనా మాకు తెలియజేస్తే మేము సరిదిద్దుకుంటామని మనం చేస్తున్నాం. అలానే మన గురువుగారు ఉండగా మేము బుద్ధ పౌర్ణమికి బెంగళూరు వెళ్ళినప్పుడు మేము గురువుగారిని అడగడం జరిగింది. అయితే మేము కొంచెం కన్ఫ్యూజన్ ఏంటంటే పిరమిడ్ యానివర్సరీకా సార్ బర్త్డేకా అనేది మాకు క్లారిటీ లేదు. చూద్దాం అయినా చేద్దాం అన్నారు. తర్వాత మేడం మీరు పుట్టినరోజు పెట్టుకోండి అని చెప్పారు బయటకు వచ్చిన తర్వాత. అలాగే అప్పటి నుంచి మేము ఆ కార్యక్రమాలు చేసుకుంటూ, ఇది మాకు మొట్టమొదటిసారి కనుక ఎవరినైనా ఇంచుమించు మేము పేరున పిలిచినేమే అనుకుంటున్నాం. ఒకవేళ ఎవరినైనా మర్చిపోయినా క్షమించండి మమ్మల్ని. అలాగే ఈ 2 రోజులు రేపు ఎల్లుండ ఉదయం ప్రాతకాల ధ్యానంతో ప్రారంభమయ్యి మనం ఆనందంగా 11వ తారీఖు గురువుగారి పుట్టినరోజు అత్యంత అద్భుతమైన ఆనందంతో మనం చేసుకుని మన 2 జిల్లాల పిరమిడ్ మాస్టర్లతో భారీ శాఖాహార ర్యాలీ చేసుకుని మధ్యాహ్నం మన వశిష్ఠ గౌతమి పిరమిడ్కి అక్కడ మనం ఈవినింగ్ ప్రోగ్రాం పుట్టినరోజుకి కేక్ కట్ చేసుకోవడం కార్యక్రమాలన్నీ అక్కడ జరుగుతాయి. అందరూ అక్కడ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. అందరికీ పత్రి గారి పుట్టినరోజు అంటే అందరి పుట్టినరోజు. అది ఆయన జన్మ తీసుకుని మీ అందరినీ కూడా జన్మ సార్థకతకి దారి చూపించారు కనుక ఇది అందరిది కూడాను. ఇవాళ ఆయన జన్మదినం అనేది ఒక అవతరణ దినోత్సవంగా మనం ప్రకటిస్తున్నాము. అవతరణ అనేది నిజంగానే చాలా గొప్పది. యుగానికో పురుషుడు ఉంటారంటారు, స్త్రీమూర్తి కానీ పురుషుడు కానీ. అలాగే అవతారాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క గురువు, బుద్ధుడు ఉన్నాడు, ఆఖరిగా
ఆయన అవతారం ఉంది, 10 అవతారాల్లో ఒకటి. మన జన్మని మనం సార్థకత చేసుకొని తుది శ్వాస దాకా మనం ఏ లక్ష్యం అయితే పెట్టుకొని మనం ముందరికి వెళ్తున్నామో, ఏ లక్ష్యం అయితే పెట్టుకొని మనం మొదలెట్టామో, ఆ లక్ష్యాన్ని తుది దాకా తీసుకెళ్ళి దాన్ని ఆవలి ఒడ్డు దాకా తీసుకెళ్ళి దింపిన వాళ్ళనే మనం అవతారం అంటాం. అలాగే పత్రి గారు కూడా ఎప్పుడైతే ఆయన మొదలెట్టారో ఈ ఉద్యమాన్ని, అప్పటి నుంచి కూడా ఏనాడు అలసిపోలేదు, విసుగు రాలేదు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక మనిషిగా మొదలెట్టారు, ఒక మనిషితో మొదలెట్టారు. అలాగా ఆయన ఈ యొక్క ధ్యానాన్ని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్తూ ఇప్పుడు కొన్ని వేల మంది అయ్యారు, కొన్ని లక్షల మంది అయ్యారు, కొన్ని కోట్ల మంది అయ్యారు. గురువు కాగల లక్షణాలన్నీ ఆయనలో 100కి 200% ఉన్నాయి. గురువు అనిపించుకోగలిగాయి. ఎప్పుడు తాను అధికుడు అని చెప్పుకోలేదు, నేనే గొప్పవాణ్ణి అని చెప్పుకోలేదు, నన్నే చూడమని చెప్పుకోలేదు. అందరిది వినమన్నారు, ధ్యానం చేయమన్నారు. ఆ ధ్యానానికి ఎన్నో రంగులు లేవు, ఒకటే రంగు, శ్వాస మీద ధ్యాస, అంతే. మనం ఏమార్చుకోవడానికి ఏమన్నా చేసుకోవచ్చు, కానీ పత్రి గారు ఎప్పుడు ఆయన ఏమార్చుకోలేదు, ఎదుటి వాళ్ళని ఏమార్చలేదు. ఆయన చెప్పింది ఒకటే సత్యం. ఆయన ఏం చేస్తున్నారో అది చేయమనే అడిగేవారు. ఆయన జీవించడం ఎలాగో చూపించారు అందరికీ. ఆ చూపించిన పద్ధతిలో మీరు ఆయన్ని పట్టుకుంటే చాలు. నిజాయితీగా ఉండడం, ఎప్పుడు కూడా మనం అధికులం అని చెప్పుకోకపోవడం, అందరికీ తల వంచడం. ఏ గురువు వచ్చినా కూడా ఆయన తల వంచే ఉండేవారు. అందరూ గొప్పవాళ్ళే, అందరికీ కాళ్ళకి నమస్కారం చేయడం అది ఆయనకే దక్కుతుంది. కాళ్ళకి నమస్కారం పెట్టించుకోవడం అనేది ఆయనకు అస్సలు ఇష్టం లేదు. ఎవరైనా పెట్టినా తిరిగి ఆయన వాళ్ళకి దండం పెట్టేవారు, ఆ శరీరానికి కాదు, వాళ్ళ ఆత్మకి. అలాగా ప్రతి ఒక్కరిని కూడా దగ్గర తీసుకుంటూ స్నేహభావంతో ఎవరిని ఏమన్నా కోపడినా కూడా అది ప్రేమతోనే కోపడేవారు. ఎందుకంటే ఎదగాలి అనే ఆత్రంతో కోపడేవారు. ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారు అనే బాధతో కోపడేవారు. ఇంకా ఎంత నేర్పించాలి అనే బాధతో కోపడేవారు. ఆయన తిరగని ఊరు లేదు, చేయి కలపని మనిషి లేడు. ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకుంటూ ప్రతి ఊళ్ళోనూ ఆయన అడుగు పెడుతూ ప్రతి ఇంట్లోనూ తాను వంట చేస్తూ అందరికీ వడ్డిస్తూ ఏనాడు అలసిపోలేదు ఆయన. ఎప్పుడు నేను అలసిపోయాను, రెస్ట్ తీసుకో అని నేనంటే, నాకు రెస్ట్ అంటే పని అంటేనే రెస్ట్ అని చెప్పేవారు ఎప్పుడు కూడా. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఎన్నో దేశాల్లో, ఎన్నో రాష్ట్రాల్లో ఆయన తిరగని ఊరు లేదు. ఎక్కడ ధ్యానం క్లాసు ఉందంటే చాలు, అక్కడ పెడుతున్నామంటే చాలు, ఆయన పరిగెత్తుకుంటూ ఓపిక లేకపోయినా, టైం లేకపోయినా కూడా ఆయన వెళ్ళి అక్కడ ధ్యానం నేర్పించడమే తన ధర్మం అనుకొని చేశారు. ఎవరింట్లోనో పడుకునేవారు, ఆ పక్క సరిగ్గా ఉండేది కాదు. అయినా కూడా ఎప్పుడు ఆయన విసుక్కోలేదు, కసురుకోలేదు, దేనికి ఆశించలేదు, సుఖాల కోసం ఆశించలేదు. అది ఆశిస్తే కనుక ఇంట్లోనే ఉండేవారేమో. కానీ ఇంతమందిని, ఇంత గొప్ప కుటుంబాన్ని అందించి వెళ్ళారు ప్రతి ఒక్కరికి. ఇది మా కుటుంబానికి కాదు, ఇది మన కుటుంబానికి. కుటుంబంలో పెద్ద
ఎంత సంపాదించాడని కాదు, ఎంత ప్రేమ సంపాదించాడని మనం చూసుకోవాలి. ఈ పిఎస్ఎస్ఎం పెద్ద అంత ప్రేమ సంపాదించి పెట్టారు. మనం దేనికి తడుముకోని అవసరం లేదు. అవలీలగా ఇంత పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ మనం చేయగలుగుతున్నాం అంటే అన్నీ నేర్పించేశారు. 10 మందితో ఎలా చేయాలి, 100 మందితో ఎలా చేయాలి, 1000 మందితో ఎలా చేయాలి అని కూడా మాకు అసలు ఏమొచ్చు, ఏమీ రాదు. అలాంటిది అన్ని 1000 మంది వస్తే కూడా ఇప్పుడు అవలీలుగా ఎన్నో ప్రోగ్రాంలు చేయగలిగే శక్తి మనకిచ్చారు ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఇచ్చినవి ఈ రోజు కాదు, 10 రోజులు కాదు, సంవత్సరం కూడా కాదు, ఒక జన్మ సరిపోదు, అంతా ఇచ్చారు ప్రతి ఒక్కరికి. ఎప్పుడు కూడా నాది అనే భావన లేకుండా ఇచ్చారు. నాది కాదు, మనది, ఎప్పుడు మనది. అందరం ఎప్పుడు ఆయనతో కలిసినా, ఎప్పుడు ఏం చెప్పినా ఇది నేను చేశాను అనే ఆ మాటే వచ్చేది కదా ఆయన నోట్లోంచి. అన్నీ చేసేవారు. ఎక్కడెక్కడో క్లాసులు చేసి వచ్చేవారు. ఎంతెంతో గొప్పవాళ్ళని కలిసి వచ్చేవారు. ఋషులని, మునువులని, గురువులని, అందరిలోకి ఒదిగి ఉండేవారు ఆయన, అందరితో కూడా. అది ఆ ఒదగడం నేర్చుకుంటే మనం అన్నీ సంపాదించినట్టే. ఆయన ప్రతి గురువు దగ్గర ఉన్నప్పుడు నేను చూశాను. ఆయన సంగీత గురువు కావచ్చు, ఆధ్యాత్మిక గురువు కావచ్చు, ఎప్పుడూ చేతులు కట్టుకునే వాళ్ళ దగ్గర కూర్చునేవారు. ఆయనకేమీ తెలియనట్టు, కానీ అన్నీ తెలుసు ఆయనకి. సదానంద స్వామి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అడిగారు, ఇక్కడ ఏం కావాలని వచ్చావు అంటే ఈయనేం మాట్లాడలేదు. ఇక్కడ ఆత్మజ్ఞానం తప్ప నీకేమీ దొరకదు అన్నారు ఆయన. నాకు అదే కావాలి, దానికోసమే వచ్చాను అని ఆయన జవాబుతోటి ఆయన ఎంతో తృప్తి చెంది ఆ రోజు నుంచి ఈయనంటే చాలా ప్రీతి. ఏది కావాలన్నా ఈయన్ని అడిగేవారు, ఏది చెప్పాలన్నా ఈయనతో చెప్పేవారు. ఈ శరీరం ఒక మాంసపిండం, దీన్ని మంత్రపిండంగా మార్చుకో, డూ ఆర్ డై సుభాష్ అనేవారు ఆయన. అక్కడి నుంచి పూర్తిగా మొదలైంది ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం. ఎక్కడ ఆగలేదు ఆయన, ఆగలేదు ఎప్పుడు. ఆ రోజు నుంచి కూడా ఒక్క ఊరు కాదు, 2 ఊర్లు కాదు, ఒక పల్లెటూరు కాదు, ఏదైనా కానీ, ఎక్కడైనా కానీ ధ్యానం కావాలి అని అనుకుంటే చాలు ఆయన అక్కడికి వెళ్ళిపోయేవారు. మనం ఒకరు వస్తే, ఇద్దరు వస్తే, ఇద్దరి కోసం నేను ధ్యానం కోసం ఇక్కడికి రావాలా అని ఆలోచిస్తారు. కానీ ఆయన ఎప్పుడు అలా ఎప్పుడూ ఆలోచించలేదు. లేదు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక్కొక్కసారి ఎవరు వచ్చేవారే కాదు. అయినా కూడా వెళ్ళి ఆ టైంకి వెళ్ళి అక్కడ కూర్చునేవారు. ఆ ధర్మం అనేది ఎంత పాటించేవారంటే ఆయన, అది మాటల్లో చెప్తే అర్థం కాదు ఎవరికి. ఆయన జీవితం చూడాలి, ఆ జీవించే పద్ధతి చూడాలి. ఆయన గురించి చెప్పాలంటే నిజంగా చెప్తున్నానుగా, ఒక జన్మ సరిపోదు. అద్భుతమైన ఆత్మది, పరమాత్మ.
ప్రతి ఒక్కరూ అలా జీవించడం నేర్చుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఆయన చూపిన మార్గంలో నడవండి. అద్భుతమైన మార్గం చూపించారు ఆయన అందరికీ. ఎప్పుడూ కూడా ఆయన ఏమీ ఆశించలేదు. ఆయన అనేవారు, కొన్ని వేడి నీళ్ళు పొద్దున్నే స్నానం చేయడానికి ఓ నిమ్మకాయ బద్ద, ఒక చపాతి, అది ఉంటే చాలు, నేను ఎంతన్నా చేసేయగలను అని చెప్పేవారు. ఏమీ ఆశించకుండా చెప్పేవాడే గురువు. ఆయనకే 10,000 అక్కర్లేదు, ఏ పల్లకీలో అక్కర్లేదు. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని, వాళ్ళకి కంఫర్ట్స్ ఉన్నాయా లేదా, వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారా లేదా, వాళ్ళు కడుపు నిండా తిన్నారా లేదా, వాళ్ళు హాయిగా పడుకున్నారా లేదా, ఇదే ఆలోచించేవారు ఎప్పుడు కూడా. అసలైన గురువు ఒక లక్షణం అది. ఇంకా దేని గురించి ఆలోచించేవారు కాదు ఆయన. ఆఖరిలో అనేవారు, అలసిపోతున్నాను అని. ఇప్పుడు మనం అందరం చెయ్యాలి. మనం అందరం కూడా ముందరికి వెళ్ళాలి. ఆయన అనుకున్న ఆశయాలన్నీ కూడా మనం పూర్తి చెయ్యాలి. ఇదే మన సంకల్పం, ఇదే మనకు కావాల్సింది. ఆయన కలలు కన్నారు, వశిష్ఠ గౌతమి పిరమిడ్ చాలా అద్భుతంగా తయారవ్వాలని. ఆయన అనుకున్నారు, కైలాసపురి చాలా అద్భుతంగా తయారవ్వాలని. ఆయన అనుకున్నారు, వేలూరులో ఉండే అగస్త్యార్ పిరమిడ్ చాలా బాగా తయారవ్వాలని. అలాగా ప్రతి ఒక్కరూ కూడా గొప్ప మనుషులుగా తయారవ్వాలని. మనం పిరమిడ్ మాస్టర్లం అని మనం అనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఇలా ఉండాలి, గురువు యొక్క శిష్యరికం అనాలి. అది ప్రతి ఒక్కరు కూడా గొప్పవారే. ప్రతి ఒక్కరిలోనూ ఒక గొప్ప నైపుణ్యం ఉంటుంది, అది ఆయన బయటికి తీసేవారు. ఒక్కొక్కరి దగ్గర ఏమీ పుస్తకాలు చదివేవారు ఆయన, విపరీతంగా పుస్తకాలు. ఆ పుస్తకాలని అందరికీ చెప్పేవారు. ఒక్కొక్కసారి నేను ఆ పుస్తకం చదివి, దీంట్లో ఏమీ లేదు కదా, ఎందుకు చదవాలి ఈ పుస్తకం చదివేశాక అంటే, ఏమీ లేదని కూడా తెలుసుకోవాలి కదా, అందుకు చదివాను. ఏమీ లేదని తెలుసుకునే వరకు ఏది వదిలిపెట్టేవారు కాదు. పుస్తకం కూడా ఎంతెత్తలా పుస్తకాలు ఆయన చదివేది. చదువుతూనో, కరెక్షన్స్ చేస్తూనో, ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూనో, ధ్యానం చేస్తూనో, చెప్పిస్తూనో, ఏదన్నా క్లాసులకు వెళ్తూనో, ఏమీ లేకపోతే క్రికెట్ చూస్తూనో, ఆయన ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసేవారు కాదు. ఒక్క నిమిషం కూడా ఆయన వేస్ట్ చేసేవారు కాదు. ఎప్పుడు ఒకళ్ళ గురించి మాట్లాడేవారు కాదు ఆయన. ఒక్క మాట కూడా పొల్లిపోయేది కాదు. అది మనం నేర్చుకోవాల్సింది. మన అందరం కూడా నేర్చుకోవాలి. గొప్పగా బతకడం ఆయన యొక్క శ్వాసలన్నీ ఆయనే డిసైడ్ చేసుకొని వచ్చారు. ఎంత కావాలి, ఎన్ని కావాలి. మేము కోవిడ్ టైంలో చాలా బాగా గడిపాం. చక్కగా 2 ఏళ్ళు కలిసి ఉన్నాం. నా జీవితంలో అది చాలా మధురమైన అనుభూతులు. చక్కగా ఇద్దరం 2 సినిమాలు చూసేవాళ్ళం.
జ్ఞాపకాలు బాగుండాలి కదా. 2 సినిమాలు చూసేవాళ్ళం, మ్యాట్నీ షో, సెకండ్ షో, ఇంట్లోనే మంచి మంచి వంటలు చేసుకుని తినేవాళ్ళం. ఎంతో హ్యాపీగా గడిపాము. ఇలాగా మంచి అనుభూతులతోనే ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. మనని ఉంచడానికే ఆయన మన దగ్గర ఉన్నారు. ఎక్కడికి వెళ్ళలేదు ఆయన, ఎక్కడికి వెళ్ళలేదు, మనతో ఉన్నారు. ఇక్కడే ఉండుంటారు, ఎక్కడో కూర్చుని ఉంటారు, చూస్తూ ఉండుంటారు ఎలా చేస్తున్నారు వీళ్ళని. మనం అనుకుంటాం ఎక్కడికో వెళ్ళిపోయారని. మన వదిలి ఎక్కడికి వెళ్తారు? నేను చాలా మాట్లాడేసినట్టున్నాను.